శివుడు, పార్వతిని, సీతమ్మ తల్లి, శ్రీరాముల్ని అందరిని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్‌ని అందరిని, మహాత్తర్ బాబాజీని అందరిని ఇన్వైట్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుందాం అందరం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి రెండు కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఏ దేవత అయినా, ఏ గురువు రూపం ఊహించుకోరాదు, ఏ నామస్మరణం ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్నే గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టాలి. శ్వాస మీదకే ధ్యాస మరలుస్తూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనలు రహిత స్థితిలో కలుగుతూ ఉంటుంది. ఈ స్థితిలోనే కాక అనేక పెద్దగా చెప్పమ్మా శ్రావణి, కొంచెం పెద్దగా చెప్పు. సరే, శ్వాస మీద ధ్యాస పెట్టండి మిత్రులారా. ఆలోచనలు అనేది కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ స్థితిలో కలిగే అనేక శారీరక నాడీ మండలాలు, ఆత్మానుభవాలు ఉత్సాహంగా గమనిస్తూ ఉండాలి మిత్రులారా. ఇదే బుద్ధ ప్రబోధిత ఆనస్పతి ధ్యానం. కళ్ళు ఎవరు తెరవరాదు మిత్రులారా. ఆలోచనలు అనేది కట్ చేసుకుంటూ మన శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసే మనకి గురువు. ధ్యానానికి ఏ సమయమైనా మంచి సమయమే. ఏ ప్రదేశంలో అయినా కూర్చొని చక్కగా ధ్యానం చేయొచ్చు. ధ్యానం చేయడం ఒక భోగం, ధ్యానం చేయలేకపోవడం ఒక రోగం. సిద్ధాంతరీత్యా నిర్దిష్ట కోణంలో నిర్మించబడిన పిరమిడ్లు విశ్వసనీయ ప్రాణశక్తి అధికంగా ఉంటుంది. పిరమిడ్లో కానీ పిరమిడ్ కింద కానీ కూర్చొని ధ్యానం చేసే వారికి శరీరంలోకి విశ్వసనీయమైన ప్రాణశక్తి ప్రసారం అవుతుంది. శరీరంలో సకల కణాలు, కణజాల అన్ని అవయవాలు ఉన్నత స్థితిలో పనిచేస్తాయి. అందుకే మిత్రులారా, ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు అనేది కట్ చేసి మన అంతరంగంలోకి మనం వెళ్దాం. అందరు సుఖాసనంలో హాయిగా కూర్చొని ఆలోచనలు కట్ చేయండి మిత్రులారా.
మన ఆత్మస్థితిలోకి వెళ్ళి మనమేంటో మనం తెలుసుకుందాం. నీ కారణంగా ఏ జీవులు బాధకు గురైనా ఆ దుఃఖాన్ని ఫలితంగా పొందుతావు మిత్రులారా. హింసనే హింసించబడతావు. అంటే ధర్మాన్ని రక్షించండి. ధర్మో రక్షతి రక్షః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అందుకే ధర్మో రక్షతి రక్షః. నిరంతరం నోటిని అదుపులో ఉంచుకుంటూ అవసరమైనప్పుడే అనిపించినప్పుడు మాత్రమే మాట్లాడగలగాలి. మన మాటల్ని చాలా జాగ్రత్తగా వదులుతూ మౌనాన్ని అభ్యసించేయాలి. మౌనాన్ని అభ్యాసం చేయడం అన్నది ఒక గొప్ప శాస్త్రం. మౌనంగా ఉన్నప్పటికంటే అదనంగా మరేదైనా సాధిస్తామని నమ్మకం కుదిరినప్పుడే మాట్లాడదాం మిత్రులారా. మౌనంలో ఆలోచనలు అనేవి ఉండవు మిత్రులారా. ఎరుకతో ఉండాలి. అదే వర్తమాన స్థితి. నోరు మూసుకుంటే మౌనం, కళ్ళు మూసుకుంటే ధ్యానం. అందరం ధ్యానం చేద్దాం మిత్రులారా. ఆలోచనలు అనేది కట్ చేసి ధ్యానంలో కూర్చోండి మిత్రులారా. కళ్ళు ఎవరూ తెరవద్దు. జ్ఞాని మౌనం, నిశ్శబ్దం. భాషకు మౌనం, మాటకు ప్రార్థన, ఆధ్యాత్మికత సాధన. మౌనమే అలవాటు చేసుకుందాం మిత్రులారా. సాధనలో మన మనసు మాట ఆగాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసులో చాలా కోరికలు అనేవి వస్తూ ఉంటాయి. ఆలోచనలు అనేవైనా వాటన్నిటిని కట్ చేసుకుంటూ మన ఆత్మ ఏది చెప్తే అదే వినాలి. మనసు మాట అనేది అదుపు చేసుకోవాలి. అనేది పెరగాలి మిత్రులారా. అప్పుడే అక్కడ మౌనం ప్రారంభమవుతుంది. మిత్రులారా, మా చెల్లి క్లాస్ వచ్చింది మిత్రులారా. అన్ని చేస్తే ఎలా ఎప్పుడు నిద్రే మన ప్రార్థన అనేది దేవుడికి చేరాలన్నా, మన ఆత్మ చేరాలన్నా మౌనం ద్వారానే చేరాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మన మౌనంలో ఉంటే ఆ శక్తి ఇంకా వేరే విధంగా ఉంటది. శ్రావణి అన్మ్యూట్ చేసుకో. మన ప్రార్థనలు దేవుడి దాకా చేరాలన్నా, మన ఆత్మకు చేరాలన్నా మౌనం ద్వారానే సాధ్యమవుతుంది మిత్రులారా. మౌనం నుంచి జ్ఞానం అనేది ఉదయిస్తుంది.
ఆ మౌనం ద్వారానే మనం జ్ఞానాన్ని అనేది సంపాదించుకోగలుగుతాం. క్లిష్ట సమయాల్లో గూడా మన మౌనం గూడా ఒక సమాధానం అవుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా సందేహాలకి నివృత్తి చేస్తుంది. మౌనం అనేది ఒక చక్కటి పరిష్కారం. సాధకులకి చివరి మెట్టు మనస్సు. చిత్తవృత్తితో నిరోధంలో ఉండడం విశ్వశక్తితో సమాధానం. విశ్వశక్తితో అనుసంధానం కావడం, యోగులు తపస్సులు చేయడం, యోగులు నిత్యం చేసేది ధ్యానం. వాళ్ళందరూ పాటించేది ధ్యానం ఒక్కటే. వాళ్ళందరూ చేసేది మౌనం. మౌనం వల్ల మాటల్లో స్వచ్ఛత పెరుగుతుంది మిత్రులారా. మనలో శక్తి కూడా పెరుగుతుంది. మాటలు కూడా ఆకర్షణీయవంతంగా ఉంటాయి. అందుకే మౌనం వల్ల ఎవరిని మనం నొప్పించము, ఒకరిని బాధ పెట్టము, ఎవరిని విమర్శించరాదు. మౌనం చేస్తున్నప్పుడు, మౌనం వహిస్తున్నప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడుకోరాదు. అనవసరమైన విషయాలు, ఎదుటి విషయాలు, ఒకరి గురించి ప్రస్తావన చేయరాదు. మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. మనం మనస్సుని ఎప్పుడైతే కట్టడి చేయగలమో, దాన్ని అధిగమించగలమో, మనస్సుని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటామో మౌనంగా ఉండడం అనేది అప్పుడే సాధ్యమవుతుంది. మౌనంగా ఉండడం వల్ల ఎన్నో కర్మలను తగ్గించుకుంటాం. వీడియో కొంచెం తగ్గితే బాగుంటుంది, కాళ్ళు కనపడకు. ఎందుచేతంటే అలాగా మాటలు ఎక్కువ మాట్లాడినా కూడా అది కూడా కర్మలే. మన కర్మలు కూడా ఎక్కువ మాట్లాడడం వల్ల వస్తాయి మిత్రులారా. అందుకనే మౌనం అనేది అభ్యాసం చెయ్యండి. మేడం కొంచెం వీడియో తగ్గితే బాగుంటుంది. కొంచెం వాయిసా మేడం? వీడియో నీ ఫోటో కొంచెం తగ్గితే బాగుంటుంది.
ఇప్పుడు బాగుంది. అట్లా ఉంచు. కాళ్ళు కనబడతా. ఇంకా తగ్గాలి కొంచెం జస్ట్. ఆలోచన అనేది కట్ చేస్తూ ధ్యానంలో చక్కగా కూర్చుందాం మిత్రులారా. శూన్యంలోకి వెళ్దాం మిత్రులారా. మనం కాలు జారినా వెనక్కి తీసుకోలేం మిత్రులారా. తీసుకోగలం, కానీ ఒక మాట అనేది జారితే అది వెనక్కి తీసుకోలేము. మనం తీసుకొచ్చుకున్నటువంటి కర్మలు ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సిందే మిత్రులారా. ఆ కర్మలు తగ్గించుకోవాలంటే దానికి ఒకటే మార్గం, ధ్యానం. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ధ్యానం మరియు మౌనం వల్ల కలుగుతుంది. ఆ ధ్యానం, మౌనం ఇవి ఎప్పుడైతే చేయగలుగుతామో, పాటించగలుగుతామో అన్ని లాభాలే మనకి. అప్పుడే తెలుస్తుంది వీటి వల్ల మనకి ఎంత ప్రయోజనమో, ఎన్ని లాభాలు కలుగుతున్నాయని. ధ్యానం, మౌనం. ధ్యానం ద్వారా మనం సంపాదించిన విశ్వశక్తి అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలంటే ఎక్కువగా మౌనం పాటించాలి మిత్రులారా. అంటే ఒక రోజు కానీ, ఒక వారం కానీ, ఒక నెల కానీ, ఎవరికి వారు అవసరాన్ని బట్టి మౌనం అనేది పాటించాలి మిత్రులారా. మౌనం పాటించడం అనేది అంత సులభమైనది కాదు మిత్రులారా. ఒక సంకల్పం చేసుకోవాలి మౌనంగా ఉండాలంటే. అలానే అంత కష్టం కాదు. అది మౌనంగా ఉండాలంటే ఒక ధైర్యంతో కూడుకున్న సంకల్పం కావాలి మిత్రులారా. శబ్దం ప్రాపంచిక వ్యవహారం, నిశ్శబ్దం ఆధ్యాత్మిక వ్యవహారం. అదే భావన క్షేత్రంలో మౌనం ఉంటే చేష్ట క్షేత్రంలో హింస ఉండదు. అదే వాక్ క్షేత్రంలో హింస ఉండదు. ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. వాక్కు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. మన వాక్ ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో కార్యాలు పరిశుద్ధంగా ఉంటాయి మిత్రులారా. మనస వాచ కర్మణ త్రికరణ సిద్ధి
మౌనం వల్లే సాధ్యమవుతుంది. అందుకే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, మౌనం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, శూన్యం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి. దైవ భాష సనాతనం మౌనం లిపిలేని విశ్వ భాష. మౌనం ధార్మిక దివ్యత్వానికి ద్వారం. మౌనం అనేది సనాతనం నుంచి వస్తుంది. అందరూ ఋషులు, ప్రతి ఒక్కళ్ళు దేవదేవతలు అందరూ మౌనం వహించిన వాళ్ళే, ధ్యానం చేసిన వాళ్ళే. సనాతన భాష స్రవంతి, మౌనం నిశ్శబ్దం, మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం మిత్రులారా. మౌనం ఒక ఆయుధం. మౌనంకి భాష అనేది లేదు మిత్రులారా. అది ఒక నిశ్శబ్ద సంభాషణ. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనసు సమన్వయంతో పనిచేయాలి. ఒక పుస్తకం చదవడం మౌనం కాదు మిత్రులారా. అది ఒక రచయిత యొక్క స్పష్టతతో మమేకమై మాట్లాడడం మిత్రులారా. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక టీవీ చూస్తూ, ఒక కంప్యూటర్ ముందు కూర్చొని చేసేది కాదు మిత్రులారా. టీవీ చూస్తూ కూర్చోవటం మౌనం కాదు మిత్రులారా. కొన్ని పాత్రలతోటి, వార్తలతో చేసే సంభాషణ. మాటలు ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే మిత్రులారా. కానీ ఇది ఒక్కటి వ్యక్తీకరణ కాదు. మాటలు నేర్పే సంస్థలు ఉన్నట్టు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేవు మిత్రులారా. అది ఒక ధ్యానం ద్వారానే తెలుసుకోగలం మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆలోచన రహితంగా ఆలోచనలు కట్ చేసుకుంటూ వెళ్ళండి. మనలోకి మనం వెళ్దాం, మన అంతరంగంలోకి మనం వెళ్దాం. ఎనర్జీస్ వస్తున్నాయి మిత్రులారా, గమనించండి.
మౌనం ఒక అర్ధాంగీకారం మాత్రమే కాదు. ఒక్కొక్కసారి పూర్తి అంగీకారం కూడా ఇద్ది. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉన్నా గూడా అది ఒక అర్ధాంగీకారమే అయిద్ది. ఒక్కొక్కసారి అది పూర్తి అంగీకారం కూడా అయిద్ది. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు, ముసుగులో ఉన్న బుర్రలోని సమానంత పక్కన పెట్టే నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోవడమే. అదే మనలో ఉన్న ఆత్మ సాక్షాత్కారం. మనం గతంలో అర్థం లేకుండా ఎన్నో మాటలు మాట్లాడుంటాం. అనవసరంగా చాలా మాట్లాడుంటాం మిత్రులారా. దానికి పశ్చాత్తాప పడేవారు ఎంతో మంది చూస్తుంటాం. కానీ ఒక మౌనం కారణంగా ఎవ్వరు బాధపడ్డ వాళ్ళు సందర్భాలే లేవు. మానవుని మాధవునిగా చేయబడింది ఒక్క మౌనం మాత్రమే. అంతేకాదు మిత్రులారా, అట్లే మన మానవుణ్ణి ఒక మృగంగా చేసేది కూడా మితిలేని మాటలే. మన మనుషులు అంతా మాటలకి అలవాటు పడిపోయాం. మాట్లాడలేకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి. ఒక సమయం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా ఒక మాట మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోతే వారి మీద వారికే అనుమానం వస్తుంది. ఆ సమయానికి, ఆ సందర్భానికి తగినట్టుగా ఒక్క 2 మాటలు మాట్లాడాలి. మనం మౌనంగా ఉన్నట్లు కనీసం కలలు గూడా కనలేము. అలాంటి కలలు గూడా మనకు రావు. అలాంటి కలలు వస్తే మనుషుల ఆలోచనలనేవి ప్రతిబింబిస్తాయి. మనిషి జీవితాన్ననేది ఎత్తి చూపుతాయి. మనమేంటో మనం తెలుసుకోగలుగుతాం. మౌనంలో అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలనుకునేవారు ముందుగా మాటలు మత్తు అనేది విడవాలి. దాని నుంచి మనం బయటపడాలి. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యే పనైతే కాదు. మనం ఎప్పుడైతే మాటల్ని తగ్గించుకొని
మాటలనేది పొదుపుగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి మిత్రులారా. మౌనాన్ని అనుభూతి చెందాలంటే మనకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి మిత్రులారా. అందుకే ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ఎటువంటి ఆలోచనలు రాకుండా మనలోకి మనం శూన్య స్థితిలోకి ప్రయాణం చేద్దాం మిత్రులారా. ఆరోగ్యమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. మన మనసు మౌనంగా ఎప్పుడైతే ఉండలేదో అది బాధతోటి మూలుగుతూ ఉంటుంది. మన మనసు అనేది కూడా ఆరోగ్యంగా లేకపోయినా మన మౌనం కూడా బాధపడుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదు మిత్రులారా. మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి మిత్రులారా. మంచి అలవాట్లు పెంచుకోవాలి. శాకాహారంగా ఉండాలి. ఏ జీవిని హింసించరాదు. మనం ఎప్పుడైతే పూర్తిగా శాకాహారంలో ఉంటామో ధ్యానం చేయడం ఆ శాకాహారంగా లేకుండా ధ్యానం చేసినా అది వేస్ట్ మిత్రులారా. శాకాహారంగా ఉందాం, ధ్యానం చేద్దాం. మనమేంటో మనం తెలుసుకుందాం. ధ్యానం చేసి ఒక ఉన్నత స్థితిలో ఉందాం మిత్రులారా. మాటలు తోడడం వల్ల పుట్టుకొచ్చే విపరీత పరిణామాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మౌనంగా ఉండాలి మిత్రులారా. ఒక ఉద్యోగ జీవితంలో గాని, వ్యక్తిగతంగా అయినా గాని మనం ఎదుర్కొనే రకరకాల సమస్యల కారణంగా మౌనంలో ఉండలేకపోతున్నాం. ఎప్పుడైతే వాటిని అన్నిటిని జయించి ఉండగలుగుతామో అప్పుడే మనకి మౌనంలో సమాధానం లభిస్తుంది. మౌనంగా ఉన్నప్పుడే మనం సకారాత్మకంగా ఆలోచించగలుగుతాము.
అందుకే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, మౌనం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, శూన్యం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి. మౌనం అన్నిటికంటే అతీతమైన సమర్థవంతమైన ఒక భాష. కోపం వచ్చినప్పుడు మౌనం వహించండి మిత్రులారా. మీకు వాస్తవాలు తెలియనప్పుడు కూడా మౌనంగా ఉండండి. మీ మాటలు బలహీనని గాయపరుస్తున్నప్పుడు మౌనం వహించండి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండండి. ఎదుటివారికి మీరు తప్పుడు సంకేతాలు ఇస్తున్నప్పుడు, వాళ్ళకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నప్పుడు మౌనం వహించండి. మీ తప్పుడు కూడా ఒక జోక్గా చెప్పాలన్నా, అదో టేక్ ఈజీగా తీసుకోవాలన్నా మనం మౌనం వహించాలి. మనకి సంబంధం లేని విషయాల్లో మనం వేలు పెట్టరాదు మిత్రులారా. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేటట్లుగా ఉన్నా కూడా మనం మౌనంగా ఉండడమే కరెక్ట్ మిత్రులారా. అందరితోటి ప్రేమభావంగా, ప్రేమతత్వంగా, ప్రేమతో ఉండండి మిత్రులారా. మన మౌనంలో ఆ వయసు అనేది కూడా పెరుగుతుంది మిత్రులారా. మనం మౌనంలో ఉన్నప్పుడు హృదయం కూడా వికసిస్తుంది, మన మనస్సు కూడా వికసిస్తుంది. మౌనం, ధ్యానం ఈ సృష్టిలో సమస్త లోకాలకు నిన్ను తీసుకెళ్తుంది మిత్రులారా. మౌనం సమస్త జీవకోటికి నేను పరిచయం చేస్తుంది.
నిశ్శబ్దంగా ఉండటం అంటే తాను దైవంతో ఉన్నట్టు, దైవంతో గడపటం. మౌనంగా ఉండటం అంటే తానే దైవంగా మారటం. మనలో మనం దైవత్వంగా చూసుకోవడం. తియ్యటి నీరు నింపుకున్న బావి కూడా మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో నింపుకున్న సముద్రం కూడా గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు. జ్ఞాని మౌనంగా ఉంటాడు అని గౌతమ్ బుద్ధుడు చెప్పారు మనకి. మనకి అవసరమైతేనే మాట్లాడండి మిత్రులారా, లేదంటే నిశ్శబ్దంగా శూన్య స్థితిలో ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణలు, ఇతరుల ప్రస్తావన వద్దు మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండండి మిత్రులారా. ఆలోచనలనే కట్ చేయండి మిత్రులారా. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి మిత్రులారా. కానీ నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూనే తరలబడుతూ ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం బాలయోగి మౌనంలో ఉండి ధ్యాన సాధన చేసి సమాధ స్థితిని పొందగలిగారు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మిత్రులారా. మన మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది. ఈ భూమి మీద ఉన్న అత్యున్నతమైనది కర్మ ధ్యానం. కర్మ ధ్యానం అనేది ప్రతి ఒక్కరు చేయాలి మిత్రులారా. కర్మ ధ్యానం చేయడం వల్ల మనకున్నటువంటి కర్మలన్నీ తొలగించుకోవచ్చు మిత్రులారా. గత జన్మలో ఏం చేశాము, ఏంటి, ఎలా బతికాము కర్మ ధ్యానం ద్వారా తెలుస్తుంది మిత్రులారా. అవగాహన ఏర్పడిన తర్వాత
మౌనం అనేది చేయగలుగుతాం మిత్రులారా. అవగాహన అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ వాక్కు అనేది అనవసరం అని అనిపిస్తుంది మిత్రులారా. సంపూర్ణమైన అవగాహన ఏర్పడిన తర్వాత వాక్కు అవసరమే ఉండదు మిత్రులారా. ఎప్పుడైతే మనస్సు సంపూర్ణంగా మౌనంలో ఉంటుందో ఈ శరీరం దాని ఛాయగా మన వెంటే నడుస్తుంది మిత్రులారా. మౌనం అంటే నిరంతరమైన ఒక భాష, చింతన లేని తపస్సు. అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయ శూన్య స్థితి అది. యోగస్య ప్రథమ ద్వారం అన్నారు శ్రీ శంకరాచార్యులు. మౌనం ధ్యానానికి ఒక మొదటి మెట్టు. ఎవరు కళ్ళు తెరవరాదు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. మౌనంలో ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలనే ఉండవు, ఎరుకొక్కటే ఉంటుంది. అందరూ ఎరుకతోటి ఉండి ధ్యానం చేయండి మిత్రులారా. మౌనాన్ని ఆచరిస్తూ ఆత్మతత్వంతో జీవిత సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. బయటకు మనం మౌనంగా ఉంటే సరిపోదు మిత్రులారా, లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మనం అటువంటి మౌనం మన పెదవులపైనే కాదు, మనసు పొరల దాకా అది చేరుకోవాలి. దానికి నిలువెత్తు నిదర్శనం రమణ మహర్షి గారు. ఎప్పుడైతే మన మనస్సు సంపూర్ణంగా
మౌనంలో ఉంటుందో ఈ శరీరం దాని ఛాయగా వెంట నడుస్తూ ఉంటుంది. దేవునికి మనం ఏదైనా చెప్పాలనుకున్నా అది మౌనం ద్వారానే చేరుతుంది. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు. కానీ అదే వృక్షము భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. అంటే పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడం మాత్రం నిశ్శబ్దం ఉండాలి మిత్రులారా. మనం నేర్చుకోవడం ఎప్పుడు మానరాదు మిత్రులారా. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి నేర్పిస్తుంది మిత్రులారా. ఎప్పుడు దేని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయరాదు. నీ గురించి నువ్వు ఆలోచించుకోండి మిత్రులారా. మౌనం అంటే ఏకాంతంలో ఉండటం, తనలో తానే ఉండటం. ఒక యోగికి ఉండాల్సిన గొప్ప లక్షణం చాలా కాలం ఒంటరిగా మౌనంగా అది ఉంటేనే సాధ్యపడుతుంది మిత్రులారా. మౌనం ఉన్నా నాకు యజమాని లేదు మిత్రులారా. ధ్యానాగ్ని ఉండటం వలన నేను పరమానంద స్థితిని పొందగలుగుతున్నాను మిత్రులారా. మెహ్రూ బాబా దాదాపు 40 సంవత్సరాలు మౌనంలో గడిపారు మిత్రులారా.
శ్రీ అరవింద మహర్షి 17 సంవత్సరాలు మౌన సముద్రంలో ఉన్నారు. మౌన ముద్రలో ఉన్నారు మిత్రులారా. వీళ్ళందరూ మౌనంగా ఉండి వాళ్ళ స్థితులు వాళ్ళు తెలుసుకొని ఉన్నతంగా ఎదిగారు మిత్రులారా. మనం కూడా ధ్యానం చేస్తూ మౌనంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అందుకే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, మౌనం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, శూన్యం శరణం గచ్ఛామి, సత్యం శరణం గచ్ఛామి. క్లిష్ట సమస్యలు పరిష్కారానికి సరైన మార్గం మౌనం. సరైన నిర్ణయం తీసుకోవడానికి, సందేహాలు నివృత్తి చేసుకోవడానికి చక్కటి పరిష్కారం మౌనం. మేడం ఒక నిమిషం. శ్వాస మీద ధ్యాస, ఎటువంటి ఆలోచన లేకుండా ధ్యాన స్థితిలో ఏమైంది? ధ్యానం నుంచి లేపు. 5 సెకండ్లు మిత్రులారా. చివరి 2 సెకండ్లు మిత్రులారా. చేతులు కళ్ళ దగ్గర పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవండి మిత్రులారా. అన్మ్యూట్ చేసుకోండి. క్లాస్ చెప్పమ్మా, నీ అనుభవాలు ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత చెప్పండి. చివర్లో అన్మ్యూట్ చేస్తాను.
సరే మేడం. నేను ఈ మధ్య రీసెంట్‌గా వచ్చాను మేడం ధ్యానంలోకి. మా సిస్టర్ చెప్తూ ఉండేది ఎప్పుడు ధ్యానం చేయి అని. ఈ మధ్య జూమ్ సెక్షన్ ఇట్లా జరుగుతుంది. పామూరు వాళ్ళు కండక్ట్ చేశారు. ధ్యానం చేయమని చెప్తా ఉంది. సరే తిను ఎందుకో ఇలా చెప్తుంది. ఓసారి కొట్టిపడేసా. ఎప్పుడు ఇలానే చెప్తుంటదిలే. ఆమె ఏదో ఒకటి చేస్తుంటది. మన మీద రుద్దుతుంటది. సరేలే అనుకుంటా ఉన్నా. సరే ఎందుకు దేవి నవరాత్రులప్పుడు సరే తనంత ఇదిగా చెప్తుంది కదా! ఒకసారి ప్రయత్నిద్దాం. ట్రై చేసి చూద్దామని ధ్యానంలోకొచ్చాను. పామూరు జూమ్ సెక్షన్ తోటే కనెక్ట్ అయ్యా ఫస్ట్. చేస్తున్నప్పుడు బావుంది. ఎనర్జీస్ గాని, ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం గూడా చాలా చక్కగా కుదిరేది. బావుండేది. నన్ను నేనేందో తెలుసుకోగలిగాను ధ్యానం చేస్తున్నప్పుడు. నాకంతకుముందు బ్యాక్ పెయిన్ అనేది ఉండేది. ఎక్కువ పని చేయలేకపోయేదాన్ని. ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ అయినా, లోన్లీ ఫీల్ అయినా నాకు ప్రెషర్‌గా అనిపిస్తుండేది. చేతుల నొప్పులు, బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పి. కరెక్ట్‌గా ధ్యానంలో దిగిన ఒక 10 డేస్‌కి నాకు బ్యాక్ పెయిన్ అనేది చాలా తగ్గింది. రిలీఫ్‌గా అనిపిచ్చింది. ఇక దాంతోటి నేను ఎక్కువ ధ్యానం గూడా మార్నింగ్ ఒక 1 అవరు, మధ్యాహ్నము, మళ్ళీ ఈవినింగు అలా చేస్తుండేదాన్ని. క్లాసులకి అటెండ్ అవుతుండేదాన్ని. మన పామూరు జూమ్ సెక్షన్ వాళ్ళది, ప్లస్ వంశీ సార్‌ది. ఇంగా యూట్యూబ్‌లో ఏమన్నా ఉంటే అట్లా చూడడము. ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ధ్యానం చేస్తూ ఉన్నా. నాకెప్పుడైతే బ్యాక్ పెయిన్ అనేది తగ్గిందో, నాకు బాగా నమ్మకం అనేది పెరిగింది. ఇదేదో బావుంది ధ్యానం చేయడం వల్ల. నష్టమేముంది? మ మ మనమేంటో మనం తెలుసుకోగలుగుతున్నాం ఈ ధ్యానం చేసుకోవడం వల్ల. హ్మ్. కర్మలనేవి తొలగించుకోవడము. హ్మ్. హ్మ్. చాలా బావుంది. నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం అనేది ఒక అనుభవం మేడం. నా కర్మలనేవి నేను తొలగించుకోవడం అది రెండో అనుభవం. పత్రి సార్ మళ్ళీ ఒకరోజొచ్చి ఆశీర్వదించడం. ఈ ఈ 3 నాకు అనుభవాలు మేడం. ఓకే. ఇంకా అంతే మేడం. చెప్పాలి ఇంకా ఉంది మీ దగ్గర సబ్జెక్ట్. ఇంకేం లేవు మేడం. అవే మేడం. నా కర్మలనేవి నేను చూసుకోగలిగాను. మా నాన్న ఆత్మ అనేది నాకు కనెక్ట్ అవుతూ ఉంటది ఎక్కువ. మేడం పత్రికారిని ఎప్పుడు కలిశారు? అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. మీ పాత చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఏం బుక్స్ చదివారు? మీ నాన్నగారు ఏం చెప్పారు? ఎలా వచ్చారు చెప్పండి. మీ ఫీలింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక గంట వచ్చేస్తుంది మొత్తం. పత్రికారిని ఎలా కలవాలనుకున్నారు? చూసినప్పుడు ఏమనిపించింది? తర్వాత పత్రికారి కలవక ముందు ఎలా ఉంది? కలిసినాక ఎలా ఉంది? ఆ రోజు మొట్టమొదటి ధ్యానంలో ఏ రోజు ధ్యానంలో పుట్టారు మీరు? ఆ డేట్ గుర్తుంటే చెప్పండి. ఎన్ని చెప్పొచ్చు మీరు చెప్పండి. నేను బాబా భక్తురాలిని. ఎక్కువ సాయిబాబాని చిన్నప్పటి నుంచి ఎక్కువ పూజిస్తుంటాను. మా ఇంట్లో అంతా ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటది. పూజలు, పునస్కారాలు ఇవే ఎక్కువ. మా నాన్నగారు గూడా ఎప్పుడు డైలీ పూజ చేస్తూ ఉండేవాళ్ళు. నా లైఫ్‌లో నేను ఫస్ట్ నుంచి గూడా ఫీల్ అవుతుంటా. ఏంది మనం పుట్టాము, పూజలంట, పునస్కారాలంట. ఆహ్, పొద్దున్నే తెల్లారిద్ది, పనులు జేసుకోవాలి, టిఫిన్ జేసుకోవాలి, స్కూల్‌కెళ్ళాలి, చదువుకోవాలి, మళ్ళీ రావాలి, హోంవర్క్‌లు జేసుకోవాలి, తినాలి, పడుకోవాలి. ఆ! పడుకున్నాం, తెల్లారింది, తినడం అన్నట్టుగా అయిపోతుంది. మన లైఫ్ ఇదేనా? ఇదేనా? నాకు జీవితంలో ఎప్పుడు అనిపిస్తుండేది. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అని నాలో తపనగా ఉండేది. మనమేందో మనం తెలుసుకుందాం. మన అంతరంగంలోకెళ్ళి. ఆ! మనం అసలు ఎక్కడి నుంచొచ్చాము? ఏంది? నాకెప్పుడూ చిన్నప్పటి నుంచి గూడా నా ఆలోచనలు నా మనసులో మెదులుతా ఉంటాయి ఇవి. మనం ఇంతేనా? ఇంకా ఏదో ఉంది. మనం తెలుసుకోవడానికి. మనలో ఇంకా మనకు తెలియనిది ఏదో ఉంది. అదేదో తెలుసుకోవాలి. అది నేను ధ్యానంలోకొచ్చినాక అది తీరిపోయింది నాకైతే మటుకు నిజంగా. నేనేంటో నేను తెలుసుకున్నాను. పూజలు, పునస్కారాలు చేస్తుంటాం. కానీ దానిలో ఇంత తృప్తిననేది లేదు. ధ్యానంలోకొచ్చాక నన్ను నేను తెలుసుకోగలిగాను. మా నాన్నగారు చనిపోయి మేడం ఏం తెలుసుకున్నారు? ఎవరు మీరు అసలు?
ఏం చేస్తాను, నేను ఒక ఆత్మనని తెలుసుకున్నాను. నా కర్మలు తెలుసుకున్నాను. నా సినిమా ఏందో నేను చూడగలిగాను మిత్రులారా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి సార్? ఎక్కడి నుంచి మీరు తల్లి వచ్చారు? గర్భం అని చెప్తారు, మీరు ఏం తెలుసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? తెలుసుకున్నా అని చెప్పారు కదా, మీకు తెలిసింది చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నా ఆత్మస్థితులు అనేవి నేను తెలుసుకున్నాను. చెప్పండి అమ్మా. జీవితం ధ్యానం చేయకముందు ఎలా ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉంటే మీ జీవితం, మీ మీ లోపల ఆలోచనలు, మీ లోపల భావాలు ఎలా ఉన్నాయో చెప్పు. ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానంలోకి వచ్చినాక అంతా ధ్యానం అయిపోయింది మేడం నాకు ఎక్కువ. ఎవరికైనా హెల్ప్ చేయాలి మనకున్నంతలో. ధ్యానము నలుగురికి నేర్పించాలి. ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానం వైపే, పత్రి సారు చెప్పే మాటల వైపే మొగ్గు చూపుతున్నాను ఎక్కువ. మనం ఏందో మనం తెలుసుకుంటున్నాం. గత జన్మలో మనం ఎట్లా ఉన్నాం ఏంటి, అవి కొన్ని తెలుసుకోగలిగాను. అవి చెప్పండి, గజ్జన్మ గురించి చెప్పండి, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, కొన్ని మా చెప్పండి. ఉన్నది ఏబి తెలిస్తే ఏబిఏ చెప్పు, జడ్డు వరకు అవసరం లేదు. ఆ జన్మ చెప్పండి, గత జన్మలో ఎలా ఉన్నారు, అసలు మీకు ఈ సమస్య ఉంది, అది ఎందుకు వచ్చింది, అవన్నీ చెప్పండి. చాలా ఉంది మీ దగ్గర సబ్జెక్ట్, చెప్పండి శ్రావణి. లేదు మేడం, చెప్పుకోవచ్చు, ఏం తప్పలేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ సమస్య నుంచి ధ్యానం చేయకముందు ఆ సమస్యను ఎలా ఫీల్ అయ్యారు, ధ్యానం చేసిన తర్వాత అది ఎలా మీరు ఫీల్ అవుతున్నారు, దాని గురించి చెప్పాలి. చెప్తే అందరికీ ఆదర్శం అవుతుంది మీ అనుభవాలు, వాళ్ళు ఎలా ఉండాలో తెలుసుకుంటారు. మీ ఆయన మీరు గత జన్మలో మీ వాళ్ళు మోసం చేస్తే మీరు ధ్యానం ద్వారా దాన్ని ఎలా తెలుసుకొని ఇంత ఆనందాన్ని ఎలా అనుభవిస్తున్నారో తెలుసుకుంటే ఆనందాన్ని అనుభవించవచ్చు. తెలియకపోతే బాధ, దుఃఖం. అది చెప్పండి, మీ అనుభవాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గత జన్మలో నేను ఎప్పుడు ఏదో ఒకటి ఫ్యామిలీ పరంగా బాధపడుతుంటే ఒకరోజు వంశీ సార్కి కాల్ చేసి, సార్ నాకు ఇదని చెప్పుకున్నా. చేస్తే నువ్వు అన్ని వాళ్ళ వైపే తప్పులు చూపిస్తున్నావు, అసలు నువ్వేంది, నువ్వు తెలుసుకో, నువ్వు కర్మ ధ్యానం చెయ్యి, నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానంలోనే నీకు అంతా కనపడుతుంది, దాని ద్వారా నీ సమస్య పరిష్కారం అయిద్దని చెప్పారు గురువు గారు. చెప్తే అట్లాగే సరే అని నేను ధ్యానంలో కూర్చున్న ఒక 2 minutesకే మేము ముగ్గురము, మా మరిది, నేను, మా వారు, గత జన్మలో మేము మగవాళ్ళుగా ఉన్నాము. మేము ముగ్గురము ఒక గోల్డ్ షాప్‌లో అంటే అది దొంగతనమో తెలీదు, ఆ షాప్ మాది ఓన్ అనేది తెలీదు. ఆ షాప్‌కెళ్ళి మేము ముగ్గురము బంగారం అనేది తీసుకున్నాం. 3 వంతులు ఎయాల్సింది 2 వంతులే ఎసాము. మా వారు, నేనే పంచుకున్నాము. మా మరిదికి లేదు అది. అదొక ఏంటి మేడం? దానివల్ల ఈ జన్మలో ఏం జరిగింది? మా మరిది మా దగ్గర ఉండేవాడు మేడం అంతకుముందు. మాకు చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మేము తనకి బిజినెస్ అనేది అప్పజెప్పాము. మా వారు లెగవలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయితే మా మరిదే చూసుకుంటా ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఆ బిజినెస్ చూసుకోమంటే ఉన్నదంతా దాంట్లోది వచ్చిన ఇన్‌కమింగ్ లాభం అంతా అబ్బాయి తీసేసుకొని పక్కకెళ్ళిపోయాడు. అయితే నేనింకా అదెప్పుడు బాధపడుతుండేదాన్ని. ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగిందని. నేను ధ్యానంలో కూర్చున్నాక నాకు వచ్చిన అనుభవం ఏందంటే, మేము మేము ముగ్గురమైతే మేమిద్దరం, మా వారు, నేను పంచుకున్నాం గత జన్మలో. తనకివ్వలేదు మేము. తనకి మేమక్కడ షేర్ అనేది ఇవ్వలేదు. మేమిద్దరం పంచుకున్నాం. ఈ జన్మలో వచ్చే అబ్బాయి మాకున్నదంతా ఆ అబ్బాయి దోచుకున్నాడు. ఓకే. ఓకే. అంటే గత జన్మలో మోసం చేశారు కాబట్టి ఈ జన్మలో మమ్మల్ని మోసం జరిగింది. ఈ జన్మలో తను మమ్మల్ని మోసం చేశాడు. అది తెలుసుకోబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావు కదా. అవును మేడం. ఇంకా ఇంకొక అనుభవం చెప్పండి. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి మీ అనుభవం. అదే ఇప్పుడు మీ మధ్య ధ్యానం చెప్పారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? మీ ఆయన ధ్యానం చేస్తుండా లేదా? మీ పిల్లలు ఏం చదువుతుంటారు? నువ్వేం చదువుకున్నావు అని చెప్పమ్మా. మా వారు
బిజినెస్ చేస్తున్నారండి. ఆయన ఇంకా ధ్యానంలోకి రాలేదు. ఆ, ఏం బిజినెస్ చేస్తున్నాడు ఇప్పుడు? ఎలా ఫీల్ అయ్యి నువ్వు ధ్యానం చేస్తే ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు? ఇంతమంది ఎలా ఫీల్ అయ్యాడు చెప్పు. ధ్యానం చేస్తున్నప్పుడు చేసుకో అన్నారు. తర్వాత కొంచెం చిరాగ్గా ఎప్పుడు ఇంక ఇవే క్లాస్‌లా ఇవే ఏంటి అనేవాళ్ళు. ఇంక నేను వింటున్న కొద్దీ సరే నువ్వు మార్నింగ్ పూట వరకు చూసుకో, క్లాస్‌లో విను. మధ్య మధ్యలో వింటుంటే మా అందరికి డిస్టర్బెన్స్. చేసుకో, ఒక 1 అవర్ చేసుకో అని చెప్తుండేవాళ్ళు. నేనేమో ఇంకా వంశీ సార్ క్లాసులు ఎప్పుడున్నా గానీ, మన జూమ్ సెక్షన్ విన్నాక వంశీ సార్ గారిది యూట్యూబ్‌లో ఇంకా లైట్ జూమ్ వర్కర్స్‌లో యూట్యూబ్‌లో ఇవన్నీ వింటుండేదాన్ని. ఇంకా ధ్యానంలోకి వచ్చాక ఇంకా కొన్ని రోజులు అరుస్తున్నారు. తర్వాత ఇంక ఆయన మామూలు అయిపోయారు. నీ పని నువ్వు చూసుకో, ధ్యానం చేసుకో అని నన్ను వదిలేసారు. ఇంక నువ్వు చూసుకోలేవు, ధ్యానం చేసుకో అని నన్ను ఇప్పుడేం అనట్లేదు. మీ పిల్లలు ఏం చదువుతుండ్రో వాళ్ళు ధ్యానం చేస్తాను చెప్పండి. పాప, బాబు ఇద్దరు కూడా ధ్యానం చేస్తారండి ఏం అప్పుడప్పుడు. చదువుతుండ్రో చెప్పండి. పాప 5th క్లాసు, బాబు 2nd క్లాసు. మా బాబు వచ్చి ధ్యానం చేయండి అని ఇంట్లో అందరికి చెప్తుంటాడు. ప్రశాంత్ శ్వాస నీ మీద పని అబ్బాయి చేస్తాడు. మేడం సార్ నీ పని అబ్బాయి చేస్తుండ అయితే నువ్వు చెప్పాలనుకున్న తప్పని మీ కొడుకు మీ ద్వారా తీరుస్తున్నాడు. మా అమ్మమ్మ తోటి చేపిస్తాడు. ప్రశాంతంగా ఉండు, ధ్యానం చేయి అని ఇంట్లో అందరు చెప్తుంటాడు. వాడు చేపిస్తుంటే మేము అందరం హ్యాపీ ఫీల్ అవుతుంటాం సార్. మీ అత్తమామలు చేస్తుండ్రా? వాళ్ళు లేరు సార్, వాళ్ళు లేరు. పిల్లలని చేస్తాం సార్. మీరేం చదువుకున్నప్పుడు ఎవరైనా ధ్యానం చెప్పారా? ధ్యానం అనే పదం అంతమంది ఎప్పుడు విన్నారా అని చెప్పండి. లేదు సార్, చదువుకున్న తప్పేమి లేదు కానీ నేను ఇంటర్ వరకు చదువుకున్నా, నేను వినలేదు. కానీ నెల్లూరులో ఉన్నప్పుడు ఒక ట్రూత్ వివేకామృతం అనేది, అది కూడా ఇట్లాంటి సబ్జెక్టే, ట్రూత్ వివేకామృతం. ఇంటి పక్కన ఒక అమ్మాయి చెప్తే నేను వెళ్ళాను. అది కూడా సబ్జెక్ట్ ఇలానే ఉంటది. రామ్తా గురించి చెప్పారు. అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్. అది తెలుసుకున్నప్పటి నుంచి ఇంకా ఇక్కడ మీరు పాములో జూమ్ సెక్షన్ ఇలా చేయడము. ఇంతకుముందు మా సిస్టర్ కూడా కొన్ని రోజులు ధ్యానం చేసింది. మా అమ్మ కూడా చేసింది ధ్యానం. తను ధ్యానం చేసినప్పుడు తన చేతికి ఇక్కడంతా మచ్చగా ఉండేది. మా అమ్మగారికి ఇదంతా ఒక నల్ల మచ్చలాగా పెద్ద చెక్కులా ఇక్కడ దాకా ఉండేది. తను ధ్యానం చేసి 41 days ఇది పోగొట్టుకుంది. పామురు పిరమిడ్ కింద కూర్చొని చేసింది. వెరీ గుడ్. అదొక నమ్మకం కలిగింది. మా సిస్టర్ కూడా చేస్తుంది. తను చేస్తుంటే తను చెప్పినాక నేను వచ్చినాక నాకు కూడా తన గురించి నాకు అనుభవం అయింది. కొన్ని మెసేజ్లు వచ్చాయి. చెప్పండి. తను ఈ మధ్య హాస్పిటల్లో చూయించుకోవాలనుకుంది. అయితే తను ధ్యానం చేస్తానే ఉంది. తను 1 year బ్యాక్ హాస్పిటల్ చూపించుకుంది. మళ్ళీ కూడా చూపించుకోవాలనుకుంది. నేను ఈ మధ్య రీసెంట్ గా నవంబర్‌లో అట్లా వచ్చాను. వస్తే మామయ్య ఉండి అన్నారు, "నువ్వు హాస్పిటల్‌కి చెకప్ చేయించుకో. మీ చెల్లి వాళ్ళు కూడా వచ్చారు కదా, నువ్వు పోయి చూపించుకో. నువ్వు ఇంత బాగాలేకున్నావు. నువ్వు వెళ్ళు, హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే" అంటే నేను ధ్యానంలో కూర్చుంటే, ఎట్లా ఆగావు కదమ్మా, ఈ ఒక్క 1 month ఆగు. ఈ 1 month ఆగి నువ్వు చూడు. నీకు ఈ 1 monthలో రిజల్ట్ గాని వచ్చి నెగెటివ్ గాని వస్తే నువ్వు ఏ హాస్పిటల్‌కి వెళ్ళొద్దు, ఏ ఇబ్బంది పడొద్దు. నీకు గాని ఈ 1 monthలో రిజల్ట్ గాని రాకపోయినా, పెయిన్ తగ్గకపోయినా నువ్వు హాస్పిటల్ కంటిన్యూ చేయని నాకు మెసేజ్ వచ్చింది. మళ్ళీ ఈ మధ్య జనవరిలో మేము రీసెంట్‌గా వచ్చాము. వస్తే మళ్ళీ వచ్చింది. వచ్చి తను కడతాలకు వచ్చింది. కడతాలకు వచ్చినప్పుడు ఒకసారి కడతాలు అవన్నీ చూసుకొని హైదరాబాద్‌కి వచ్చింది. హాస్పిటల్ చూపించుకుంది. చూపించుకున్నాక తనకి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఒంగోలు పోవాలి మనము. పిల్లోడు కూడా వస్తాడు, మీ బావ మీ నాన్న అందరు వస్తుండ్రు. ఎక్కడికి పోతుండవు? నుంచి వచ్చిన సరే పోకలేదు చూడు. ఆ రిపోర్ట్స్ అనేవి నెగెటివ్ వచ్చాయి. నీకంతా తగ్గిపోయిందని వచ్చారు. నా గురువు గారు వచ్చి నాకు మెసేజ్ ఇచ్చారు. నా ఆత్మతోటి కనెక్ట్ అయ్యి. ఒక 1 month ఆగి చూడు. చూసినాక దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇది తగ్గకపోతే మీరు కంటిన్యూ చేయండి హాస్పిటల్‌లో చూపించుకోవడం. తను చూపించుకున్నాక నెగెటివ్ వచ్చింది. అది చాలా హ్యాపీగా అదొక అనుభవం. తనకి ఇప్పుడు ఇదివరకుట్లాగా అంత పెయిన్స్ లేవు. పెయిన్స్ ఉంటాయి. కాకపోతే తక్కువగా ఉన్నాయి. రిపోర్ట్స్ అనేవి నెగెటివ్ వచ్చినాయి తనకి. తనకి రూమటాలజీ ప్రాబ్లమ్. అక్కకి. అదే తన గురించి మెసేజ్ కూడా వస్తుంటాయి. మా అక్క ఎప్పుడు వర్క్ ఎక్కువ చేస్తది. తను నిమిషం ఖాళీ ఉండదు.
అదే గురువుగారు మెసేజ్ ఇచ్చారు. మీ అక్కని తక్కువ పని చేయమను. ఎప్పుడు ఏ పని చేయాలో అదే చేయమను. ఇంక నైట్ అయినా కూడా చేస్తూనే ఉంటది. అది ఏ టైం అనేది పట్టించుకోదు. మనం పని చేసుకోవాలి అన్నట్టుగానే ఉంటది. ఎప్పుడు దాని మీద ధ్యాస ఉంటది. అందుకే నేను చెప్తున్నా ఒక 3 రోజుల నుంచి. నువ్వు ఎంతవరకు పని చేయగలవో అంతవరకే పని చెయ్యి. నీ బాడీకి నువ్వు మళ్ళీ ప్రెషర్ పెట్టగాకు. శరీరానికి ఎక్కువ కష్టపెట్టగాకు. హ్మ్. తగ్గించు పని. రెస్ట్ తీసుకోవాలి నైట్ ఎక్కువ నువ్వు. వర్క్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయకు. అని మెసేజ్ ఇచ్చింది. నిన్న నెల్లూరుకొచ్చాము. పత్రి సార్‌ని గూడా కలుసుకున్నాను, చూసాను. నిన్నే గురువుగారిని కలుసుకోవడము. బుక్కు సార్ చేతుల మీద ఒక బుక్కు తీసుకున్నాను. అదొక మంచి అనుభూతి. సార్‌ని షేక్ హ్యాండ్ ఇచ్చాను. బుక్ పేరు చెప్పమ్మా. ఏం బుక్ తీసుకున్నావు? సీతాయనం. ఓకే. వెరీ గుడ్. సీతాయనం బుక్ సార్ చేతుల మీద తీసుకున్నా. సార్‌ని కలిసాను ఫస్ట్ టైమ్. అమ్మా ఏ ఊర్లో తీసుకున్నారో ఎలా అనిపించింది అప్పుడు చెప్పు? నెల్లూరులో తీసుకున్నాను సార్. నిన్నెళ్ళాం గదా! నిన్న పిరమిడ్ ఆహా! ఓపెనింగ్‌కి వెళ్ళినప్పుడు నెల్లూరులో తీసుకున్నాను బుక్. సీతాయనం బుక్ సార్ చేతుల మీద. అంతమంది క్రౌడ్‌లో నాకు గూడా వచ్చిందంటే ఒక తృప్తిగా ఉంది. సార్ చేతుల మీద తీసుకున్నాను. అప్పుడు సార్ ముందేమనిపించింది? ఇస్తాడా ఇయ్యడని? తర్వాత ఏమనిపించింది చెప్పు? ఫస్ట్ లేదు. సారు ఒక 2, 3 సార్లు అలా జూసారు. నేనేమో చిరునవ్వుతోటే సార్ ముందు అట్లాగా చెయ్యి జాపి అడుగుతున్నాను. నన్ను చూసి నా కళ్ళల్లో ఒక నిమిషం అలా చూసి బుక్ ఇచ్చేసారు సార్‌గా. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఓకే. ఓకే. ఏపీలో బీపీ పోయిందయితే. ఈ థర్డ్ ఐ ఓపెన్ అయింది కదా! చెప్పండి. థర్డ్ ఐ గురించి చెప్పండి. థర్డ్ ఐ గురించా? ఏంటి మేడం? థర్డ్ ఐ గురించి చెప్పండి. మీకెప్పుడు ఓపెన్ అయింది? ఓపెన్ అయినాక మీరేం చూసుకున్నారు? చెప్పండి. చూసుకునే అంటే ఏం లేదు గాని మేడం, నాకు ధ్యానంలోకొచ్చినాకే నాకు ఎనర్జీస్ బాగున్నాయి. నాకు మూడో కన్ను ఓపెన్ అయింది. నన్ను నేను చూసుకున్నా మేడం. నా ఆత్మస్థితి ఏందో నేను చూసుకోగలిగాను. చూసుకొని నేను ఏదైతే నేను గత జన్మలో తప్పనే చేశానో, ఇప్పుడు నేను అయన్నీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మేడం. నిజమైన నువ్వు గురించి చెప్పమ్మా. నిన్ను ఎలా చూసుకున్నావు? ఆత్మ పరిస్థితి ఏంది? అప్పుడు పాత నేనుకి, కొత్త నేనుకి మధ్య తేడా ఏంది? తెలియనప్పుడు ఉండే నేను ఎలా ఉంది? ఇప్పుడు నేను ఎలా ఉందో? దాని గురించి ఒక 1000 రోజులు చెప్పొచ్చమ్మా ఈ ఆత్మ గురించి. మీరు కనీసం ఒక 10 నిమిషాలు చెప్పండి సార్. ఇంతకుముందు బాధపడుతుండేదాన్ని సార్. నేనిప్పుడు బాధ గూడా ఫీల్ అవ్వట్లేదు. గత జన్మలో కోతి జన్మగా తీసుకున్నా. దాంట్లో మేమంతా ఒక 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 చెట్టు మీద ఇంకో చెట్టు మీద బాగా కోతులు గుంపులుగా ఉన్నాయి. ఒక మనిషి ఒకళ్ళొచ్చి ఆహారం అనేది అక్కడ ఇచ్చిపోయారు. అక్కడ అన్నీ నేల మీద పరిచారు. పరిస్తే మేమేం చేసామంటే పక్కనున్న కోతులకి, ఆ కొమ్మ పైన ఉన్న కోతులకి నేను ఆహారం అనేది ఇవ్వలేదు. నేను ఒక టీమ్‌గా ఏర్పాటు చేసుకొని ఒక చెట్టు మీద ఉన్నాము. మేమే తీసుకున్నాం ఆ గ్రూప్‌లో ఉన్నోళ్ళంతా ఆహారము. ఆ గ్రూప్ వాళ్ళకి మేము ఇవ్వలేదు ఆహారం అనేది. నేను ధ్యానం చేసినాక తెలుసుకున్నాక నేను వాటికి ఆహారం అనేది ఇవ్వలేదా అని నాకు అన్నదానానికి మనీ ఇమ్మని మెసేజ్ వచ్చింది గురువుగారు. నువ్వు అన్నదానం చెయ్యమ్మా అని. ఈ అన్నదానానికనేది ఇక్కడ పామూరు సాయిబాబా గుడిలో మనీ ఇచ్చాను గురుగారు అన్నదానానికి. మా నాన్నగారు థర్డ్ ఐ 11 ఇయర్స్ అయింది. కానీ పాపం మా నాన్నగారు అది చెప్పండి మేడం. మీ నాన్నగారి గురించి తెలుసుకున్నారు చెప్పండి. మా నాన్నగారు చనిపోయి 11 ఇయర్స్ అయింది. మా పెళ్ళైనాక 3 మంత్స్‌కి చనిపోయారు మా నాన్నగారు హెల్త్ ఇష్యూ వల్ల. ఆయన ఆత్మ అనేది ఆయన పోలేకపోతున్నారు. మేమెప్పుడు ఆయన గురించి బాధపడతానే ఉంటాము. ఆయన ఎందుకో పోవట్లేదు. నాకు కనపడుతూ ఉంటారు మా నాన్నగారు ఎప్పుడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు గూడా మాస్టర్స్ మా నాన్నగారు ఏం చేశారంటే మాకు తీరని ద్రోహం చేశారు. చెప్పకూడదది. ఎందుకంటే ఆయన చేయవలసిన బాధ్యతలు నిర్వహించక సామాజిక మనం పెళ్లి చేసుకున్నాక మన భార్య బిడ్డలకు చేయవలసిన ధర్మం మా నాన్నగారు మాకేమీ చేయలేదు. కాకపోతే ఒక మేనల్లుడిని మాత్రం చేరదీసి అతన్ని మాత్రం చూశారు. మాకు చేయవలసిన న్యాయం మా నాన్నగారు చేయలేకపోయారు. ఆయన ఎంజాయ్‌మెంట్, ఆయన మాంసాహారం తినటము, ఆయన డ్రింకింగ్స్, ఆయన ఫ్రెండ్స్ అది మంచికి ఉపయోగించలేదు. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం వేస్ట్. బూడిదలో పోసిన పన్నీర్‌లాగా మా నాన్న వేస్ట్ చేశారు. మా నాన్నగారు మాకు లాస్ట్‌కి పెళ్లి చేయలేని స్థితిలో కూడా వెళ్ళిపోయారు. మా నాన్నగారు పెళ్లి చేయలేని స్థితికి వచ్చేసి మా ఆస్తి మొత్తం పోయి
మమ్మల్ని అసలు చదివించడానికి మా నాన్న ఇష్టపడలేదు. మేము చదువుకోవాలని మా చెల్లెళ్ళకు మంచిగా మార్కులు వచ్చినాయి. అమ్మ మేము ఫ్రీగా చదివిస్తాం, మీ కాలేజీలో ఫ్రీగా చదివిస్తాం అంటే మా నాన్నగారు మీకు చదివిస్తే మీకు మంచి సంబంధాలు తెచ్చి చేయాలంటే నేను చేయలేను, డబ్బు పోగొట్టాడు, ఇంకా చదివించడానికి అట్లా ఉండి ఆయన ఏమీ చేయలేకపోయాడు. తర్వాత ఆ డ్రింకింగ్ కి ఆ మాంసానికి అలవాటు పడిపోయి అలానే ఆయన మరణం అయిపోయారు. బాధ్యతలన్నీ మా మేనమామైన ఆయన గారు తీసుకొని మమ్మల్ని చూశారు. అది అంతా ఆయన చనిపోయినాక ఆయన తెలుసుకొని ఆయన బాధ తీరక ఆయన పాపం ఆవేదన ఆత్మ వెళ్ళక అది అసలు ఆయన ఇక్కడే తిరుగుతూ ఎంతో క్షోభిస్తున్నాడు. ఆత్మ ఎంత క్షోభిస్తుందంటే నా బిడ్డలకు నేను ఇంత తీరని అన్యాయం చేశానని ఆయన పడే ఘర్షణ అక్కడ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు ఆయన. ఆ వెళ్ళలేని బాధ శ్రావణి కనిపించింది. అయితే అంత చెడ్డవారు కాదు, డ్రింకింగ్ నాన్ వెజిటేరియన్ తిన్నా కూడా తను హెల్పింగ్ చేసేవాళ్ళు అందరికి బాగా. బయట వాళ్ళకి చేస్తాడు, బయట వాళ్ళకి చాలా హెల్పింగ్ చేసేవాళ్ళు. మా కింద పనిచేసే పని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడమైనా, వాళ్ళ అన్న పిల్లలు పెళ్లిళ్ళు చేయడమైనా అలాంటి బాధ్యతలు బాగుండేవి. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు. మన అంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా ఖర్చు పెట్టాల్సినవి కూడా బయట వాళ్ళకి ఖర్చు పెట్టేవాడు. కాకపోతే ఆయన బ్యాడ్ గా ఇట్లాంటివి బిహేవ్ చేసేవాడు. ఇంట్లో వాళ్ళనేది పెద్ద పట్టించుకునేవాడు కాదు. బయట సమాయం కోసము, బయట వాళ్ళ కోసము, వాళ్ళ అన్న వాళ్ళ కోసం ఎక్కువ తాపత్రయపడేవాడు. మీకు చదివిస్తే ఎక్కువ కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలమ్మ, మనలో ఎక్కువ కట్నాలు ఇవ్వాలి, 50 లక్షల కోటి రూపాయలు నేను ఎక్కడ తెచ్చి ఇవ్వాలి, చదువుకున్న కాడి చాలే. మా సిస్టర్స్ కూడా బాగా చదువుకునే వాళ్ళు, మమ్మల్ని ఎవరిని పెద్దగా చదవని ఇలా. మా నాన్న చదివించగల కెపాసిటీ మా నాన్నకు ఉంది, కానీ మా నాన్న మమ్మల్ని చదివిలేదు. కానీ ఆయన చనిపోయినాక మేము బాధపడేది చూసి ఆయన అన్ని తెలుసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆత్మ కూడా పైకి వెళ్ళలేకపోతుంది. నాకు కనపడుతుంటారు ఆయన. అయితే ఆయన వచ్చి ఏం చెప్పారంటే, అమ్మ నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా తప్పులు చేశాను, నన్ను క్షమించండి. మేమేమో ఆయన ఆత్మ అనేది పైకి వెళ్ళలేదన్న సంగతి మాకు అర్థమైంది. ధ్యానంలో కూర్చున్నాక మాకు తెలిసింది. అయితే ఈ మధ్య రీసెంట్ గా నేను అనుకున్నా, నాన్నగారు మీరు వెళ్ళండి పై లోకాలు ఉన్నత లోకాలకి, మీరు ఇక్కడ వద్దు, మీరు వెళ్ళి మళ్ళీ మన ఫ్యామిలీకి ఎవరికో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో మీరు రండి, మీరు వెళ్ళండి అని నేను అనుకున్నాను. అనుకున్న ఒక 3 days కి నేను వెళ్తున్నానమ్మా, నన్ను నేను తెలుసుకున్నాను, నేను ఇంకా ఎటువంటి తప్పులు చెయ్యను, వచ్చే జన్మలో అయినా మన ఇంటి పిల్లలకి ఎవరికొకరికి వస్తానమ్మా, నా తప్పులు నేను తెలుసుకున్నాను, ఎంతైతే తిరిగి పోగొట్టానో అంత తిరిగి సంపాదిస్తాను, మన కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకొస్తాను, ఇదివరకు ఇట్లా ఉండనమ్మా, నేను మంచి జన్మ తీసుకొని వస్తాను, నేను వెళ్తున్నాను, నా గురించి ఇంకా బాధపడగాకండమ్మా, నేను ఇంకా ఇట్లాంటి తప్పులు ఇంకెప్పుడు చేయనమ్మా వచ్చే జన్మలో అని మొన్న సంక్రాంతికి వెళ్ళిపోయారు మా నాన్నగారు పై లోకాలకి, ఉన్నత లోకాలకి తెలుసుకొని వెళ్ళారండి. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. ఇప్పుడు మా నాన్నగారు ఆత్మ కనిపించట్లేదు మేడం. ఆయన ఉన్నత లోకాలకు పంపించేశాం. నాన్న ఇంకా నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు ఉన్నత లోకానికి వెళ్ళిపోయి మంచిగా ఉండి మంచి జన్మ తీసుకొని మా ఇంట్లోనే మా పిల్లలకే నువ్వు పుట్టునానా అని చెప్పి మేము సంక్రాంతి రోజు సంకల్పం పెట్టుకొని ఆయనకి కావాల్సిన ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి ఆయన ఆత్మను పంపించేశాం మేడం. మా ధ్యానంలో మా నాన్నగారికి చేసిన మేము ఇదొక మా నాన్నగారు మాకు చేయలేదనేది ఒక బాధ తప్పితే అందరికి హెల్పింగ్ చేసే నేచర్ ఉంది ఆయనకి. ఆయన తినేది కూడా తిండి నోటి దగ్గరది కూడా తీసి పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళకి పెడతాడు. ఆయన చాలా వర్కింగ్ డెడికేషన్ గాని, ఆయన తెలివితేటలు, ఆయన బాగా సంపాదించారు కూడా, ఉన్నది నిలబెట్టుకోలేకపోయారు. మా నాన్న సంపాదించిన దానికి మేము ఈ రోజు గాని అనుభవిస్తుంటే ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు. ఒకసారి మేము ఒక పిరమిడ్ అయినా కట్టించగల శక్తి ఉండేది. మా నాన్నగారు మాకు అంత సంపాదించారు. అది కానీ ఈ రోజు గాని ఉంటే మేము ఇంకా సహాయాలు గాని, హెల్పింగ్ గాని ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా ముందుండి చేసేవాళ్ళం అండి. దాంట్లో ఒక్కొక్క ఆడపిల్లకి 3-4 కోట్లు ఇచ్చినా కూడా మాకు తక్కువే. అంత సంపాదించారు మా నాన్నగారు. మా అమ్మగారు ఎంత కాడికి పోరకాడి మమ్మల్ని ఈ స్థాయిలో మా మామయ్య, మా అక్క గాని, మా అమ్మ గాని వాళ్ళ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం మేడం. మాంసాహారం మానేరా శ్రావణి?
మానేసాం మేడం మేమందరం. చెప్పండి మాంసాహారం గురించి, శాకాహారం గురించి జస్ట్ 5 నిమిషాలు టైం. మాంసాహారం ధ్యానంలోకి వచ్చాక మానేసాను మేడం. ఇంతకుముందు అయితే బాగా అది చేసుకొని తినాలని అట్లా ఉండేది. ధ్యానంలోకి వచ్చినాక అలా మూగ జీవుల్ని హింసించకూడదు. అవి ప్లేట్‌లో పెట్టుకొని తింటుంటే అవి చనిపోయిన శవాల్ని మనం పెట్టుకొని తింటున్నాము. అవి గూడా ఒక ప్రాణే గదా! ఎందుకు మనం వాటిని అంత హింసించి చేయాలి? వాటిని తినగూడదు. శాకాహారంగా ఉంటే ఏమైంది? అవి తినకపోతే వచ్చే నష్టం ఏముంది? తెలుసుకొని వాటి గురించి తెలుసుకొని నేను మానేసా మేడం. ఇప్పుడు మానేసి గూడా 4 మంత్స్ అవుతుంది మేడం నేను. అంటే ఎక్కువ తినం గానీ మంత్‌లీకి ఒక మంత్‌కి 2 టైమ్స్ అట్లా తినేవాళ్ళము. ఇప్పుడు అది గూడా పూర్తిగా మానేసి వెజిటేరియన్ శాకాహారంగానే ఉంటున్నా మేడం. అందరూ మానారా మేడం? పిల్లలు గూడా మానేసారు మేడం. పిల్లలు గూడా తినాలని అసలు ఇంట్రెస్టే లేదు. మేము అసలు అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్ అసలు వండలేదు మేడం ఇంట్లో. ఎన్ని రోజులైంది మీరు ధ్యానంలోకి వచ్చి? ఎన్నేళ్ళయింది? నేను 4, 5 మంత్స్ అవుతుంది మేడం వచ్చి. వెంటనే మానేశారు మాంసం? వెంటనే మానేసా మేడం. మేము అసలు ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి నేను అసలు వండను గూడా వండలేదు మేడం. దాని వైపు నా కాన్సంట్రేషన్ అనేది పోలేదు. నేను అసలు అటువైపు గూడా చూడట్లేదు. తినాలనే ఆలోచన గూడా లేదు. ఒకసారి ధ్యానంలో కూర్చుంటే ఒక మెసేజ్ వచ్చింది మేడం. 1 కేజీ మాంసము, 1 కేజీ బంగారము. నీకేది కావాలమ్మా అని వచ్చింది. నాకు నీ మాంసం వద్దు, నీ కేజీ బంగారం వద్దు. అవి 2 నీ దగ్గరే పెట్టుకో. నాకు అసలు ఏమి వద్దు. నాకు వాటి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని నేను చెప్పేసా మేడం. 1 కేజీ ధ్యానం కావాలి. అది మేడం శ్రావణికి చిన్నప్పటి నుంచి సార్ తను బాబా భక్తురాలు బాగా. చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో అది కూడా చెప్పండి. బాబా భక్తురాలు కదా, చెప్పండి. జస్ట్ ఒక 5 నిమిషాలు చెప్పండి. బాబాని ఎక్కువ పూజిస్తాం మేడం బాగా. తనకి గుర్తు రావట్లేదు మేడం చెప్పడానికి చెప్తున్నాను. తను బాబా భక్తురాలు బాగా. తను చిన్నప్పుడే ఎప్పుడు బాబా గుడికి వెళ్తుండేది. ఇంట్లో చెప్పదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే బాబా గుడి ఉండేది. బాబా గుడికి వెళ్తుండేది. ఎవరికి చెప్పదు. చెప్పకుండా అక్కడికి వెళ్ళటము, అన్నదాన కార్యక్రమాలు చేయటము, బాగా బాబా భజనలు పాడటము ఉండేది తను ఎక్కువ శాతం. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ శాతం బాబా గుడికి ఎక్కువ బాబానే కొలుస్తుంది. బాబా దగ్గరకే ఎక్కువ పూజలు బాగానే ఎక్కువ చేస్తది. నెల్లూరు రావటం, అక్కడ రాజరాజేశ్వరి గుడి దగ్గరికి వెళ్ళి ఎక్కువ చేయటం, పూజలు బాగా చేసేది. అప్పుడు కొంచెం కనెక్ట్ అయింది ధ్యానానికి సంబంధించి సబ్జెక్టు. అది ఈ మధ్య కాలంలో ఎక్కువ కనెక్ట్ అయింది. ప్లస్ తనకి కొంచెం ఏంటంటే సేవా గుణం ఎక్కువ. ఎవరినైనా ఎంత కోపడుతుందో మళ్ళీ అంత త్వరగా మర్చిపోతుంది. ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఎమ్మటే మాట్లాడుతుంది. తనలో ఒక కుళ్ళు కుచంతము, ఒక ఏది వేరే ఆలోచన అనేది ఏవి ఉండదు. ఒక చిన్న పిల్ల మనస్తత్వం. ఒక నిమిషంలోనే మళ్ళా మర్చిపోతుంది అంతా. అలాంటి మనస్తత్వం కలిగి ఉంది కాబట్టి తన ఆత్మకు తొందరగా కనెక్ట్ అయ్యి తన అనుభవాలు తెలుసుకొని తన రియలైజేషన్ తన తొందరగా మారిపోయింది. ఈ ధ్యానంలోకి రావటం వల్ల మేము నేర్చుకున్న మా కుటుంబంలో మేము ముగ్గురం కాదు, నలుగురం మారాం. ఇంకా నా ధ్యేయం మా కుటుంబాలు మొత్తం ధ్యాన కుటుంబం మార్చాలని నా యొక్క ధ్యేయం. తర్వాత మేము చేయవలసిన ఆధ్యాత్మిక సేవ మేము చేస్తాం. బాబా సేవకులు చిన్న పిల్లలుగానే ఉంటారు తల్లి. ఇప్పుడు బాబా చెప్పేది తత్వం రావాలి. శ్రావణి చిన్నపిల్ల. ఒక్కొక్కసారి మేమంటే ఇంకా చిన్నపిల్లలాగానే చేస్తున్నాం శ్రావణి. నా చిన్నది అందరికంటే లాస్ట్ నలుగురు. చిన్నప్పటి నుంచే మేము అపురూపంగా చూస్తాం చిన్నది అనేది. అలానే ఇప్పటికీ ఉంటది. చిన్నపిల్లల చేష్టలే చేస్తా సార్ ఏం చేసినా చిన్నపిల్లలానే చేస్తుంది. బాబా సేవకులు అలా ఉంటారా? బాబా అంటే ప్రేమతత్వం. అది చిన్నపిల్లలు కాదు, అది ప్రేమతత్వం. మొన్న కడతాలకి మా చిన్న సిస్టర్ కూడా వచ్చింది. ఇప్పుడు జూమ్ లో కూడా ఉంది సౌజన్య. తన సినిమా అయినా తను చూసుకోగలిగింది. గత జన్మలో ఎట్లా పుట్టింది ఏంటి అనేది అన్ని 5 minutes లోనే కనెక్ట్ అయిపోయి గ్రహాల్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూసి ప్లస్ తను గత జన్మలో ఎట్లా పుట్టింది ఏంటి అన్ని తెలుసుకుంది సార్. ఓన్లీ 5 minutes లోనే కింగ్ చాంబర్ లోకి వెళ్ళి. సార్ 5 minutes. సౌజన్యకు ఒకసారి క్లాప్స్ ఇద్దాం సార్ అందరం. తను అసలు పూజలు సార్ ఎర్లీ మార్నింగ్ లేవడం పూజలు. ఏదైనా ఒక ఫెస్టివల్ ఒక పండుగ వచ్చినా గుడికి 3ంటికి తెల్లవారుజాము 3 గంటలకే వెళ్ళిపోతారు.